ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని. ఒకసారి ఉదువు తుఫాన్ వస్తే తుఫాను కంటే ముందు ఇక్కడికి వచ్చి మీరు కష్టాల్లో ఉంటే తిరిగి మామూలుగా కోలుకునే వరకు 10 రోజులు బస్సులోనే కాపురం ఉండి మీకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్కసారి గుర్తించుకోవాలి. అందుకే ఇప్పుడు కూడా తుఫాను కంటే ముందు తుఫాన్ తర్వాత విశాఖపట్నాన్ని మనం ఒకసారి ఆలోచించే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే ఆలోచించాను, ఇక్కడ మీరందరున్నారు, ఇక్కడ పిల్లలున్నారు, బాగా చదివిస్తే హైదరాబాద్కో బెంగళూరుకో చెన్నైకి పోయే పని లేకుండా విశాఖపట్నంలో ఉద్యోగాలు ఇవ్వాలని, మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయాలని నేను ఆ రోజు ముందుకు పోయాను. ఎన్నో సదస్సులు పెట్టాను, ప్రపంచమంతా తిరిగి వచ్చాను, అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం. అవన్నీ తీసుకొచ్చి పెద్ద ఎత్తున విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా తయారు చేయాలని, ఒక ఆర్థిక రాజధానిగా తయారు చేయాలని, ఒక టూరిజం హబ్గా తయారు చేస్తే మనందరికి ఉద్యోగాలు వస్తాయని నేను పోయాను. కానీ ఈరోజు ఏం జరిగింది? అదే విశాఖపట్నాన్ని ఒక గంజాయి క్యాపిటల్ గా లేకపోతే ఒక క్రైమ్ క్యాపిటల్ గా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఎంత బాధ అంటే అంత బాధేస్తుంది. విశాఖ మంచి వాళ్లకు స్థానం ఉండే ప్రదేశం ఇది. నేరాలు తెలియనట్టు ప్రజానీకం, ఎప్పుడు కూడా మంచిని ఆకర్షించే ప్రజానీకం. అలాంటిది ఇక్కడ వీళ్ళు ఇష్ట ప్రకారం చేసి ఈరోజు దేశంలో కూడా ఎక్కడన్నా గంజాయి పట్టుబడితే ఎక్కడి నుంచి తెచ్చారంటే విశాఖపట్నం అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే కాదు, ఈ రోజు విశాఖపట్నంలో నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మీ అందరికీ భద్రత ఉందా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా. భూబకాసులు వచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే కాకుండా ఎప్పుడు కూడా విశాఖపట్నంలో నేను ఎప్పుడు చూడండి కూల్చివేతలు, సెటిల్మెంట్లు, కబ్జాలు, బెదిరింపులు, భూమాఫియా 1-2 కాదు. ఎక్కడికక్కడ మీరు చూస్తే ఒక రాక్షస మోక వచ్చి ఈ ప్రాంతాన్ని కొల్లగొట్టే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు ప్రశాంతమైన ప్రాంతం ఉత్తరాంధ్రలో అశాంతి, అలజడి ఇవన్నీ వచ్చాయంటే ఈ దుర్మార్గులే కారణం. ఇంకో పక్క మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఇప్పటికే రాష్ట్రం మొత్తం బ్లేడ్ బ్యాచ్ వచ్చింది, గంజాయి బ్యాచ్ వచ్చింది. రేపు రాబోయే రోజుల్లో ఈ దుర్మార్గులు వస్తే మళ్లీ మన విశాఖపట్నం మరో పులివెందలుగా మారిపోతుంది. మీరు సిద్ధమా తమ్ముళ్ళు, ఆడబిడ్డలను అడుగుతున్నా. పులివెందలంటే మీకు గుర్తొచ్చేది గొడ్డలి, అవునా కాదా? అలాంటి గొడ్డలి పాలన మనకు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. గొడ్డలి పెట్టుకొని తిరిగే నాయకులు మీకు కావాలా అని అడుగుతున్నా. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అందుకే అడుగుతున్నా, జాబు రావాలంటే మనం వస్తే జాబు వస్తుంది, జగన్ ఉంటే గంజాయి వస్తుంది. మీకు గంజాయి కావాలా జాబు కావాలా తమ్ముళ్ళు? ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నాడు ఆయన, కొత్త యాక్టివిటీ తీసుకొచ్చాడు, అన్ని అయిపోయినాయి. ఒక్క ఉత్తరాంధ్రలో అమ్మ మీరు గుర్తుపెట్టుకోవాలి, 40,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు కొట్టేశారు వీళ్ళు. మీ అందరికి ఇళ్లు కట్టించానంటున్నాడు. నేను సవాల్ విసురుతున్నా, ఎంత తమ్ముడు మీ ఇల్లు? 1 సెంటే కదా, 1 సెంటే కదా. ఊరు పక్కన ఇంటి జాగా ఇచ్చారా? అడవుల్లో ఇచ్చారు, చెరువుల్లో ఇచ్చారు, శ్మశానాల్లో ఇచ్చారు, వాగుల్లో ఇచ్చారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మాదిరిగా మీకు ఇచ్చిన 1,50,000 ఇచ్చారు. 30,000 సెంట్రల్ గవర్నమెంట్, 2 కూడా సెంట్రల్ గవర్నమెంటే. వీళ్ళు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ నేను ఒకటే హామీ ఇస్తున్నా, 2 గాని 3 సెంట్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. టిట్కో ఇండ్లు కట్టాం, ఒక మంచి ఇండ్లు కట్టాం.
విశాలమైన రోడ్లు, డ్రైనేజ్ గాని, డ్రింకింగ్ వాటర్ గాని, కరెంటు గాని, అక్కడ కమ్యూనిటీ బిల్డింగ్స్ అన్ని కట్టి నివాస యోగ్యమే కాకుండా మీకు ఒక ఆస్తిని కల్పించే విధంగా తయారు చేశాం. ఇప్పుడు అంటున్నాడు నేను ఇండ్లు కట్టానని, ఊర్లు కట్టానంటున్నాడు. అవి ఊర్లు కాదు, గూళ్ళు. అవునా కాదా నేను అడుగుతున్నా? అగ్గిపెట్టి లాంటి ఇండ్లు కట్టాడు, అవునా కాదమ్మా? ఆ ఇండ్లలో పడుకునేందుకన్నా అవకాశం ఉందా మీకు? అలాంటి ఇండ్లు కట్టి గొప్పలు చెప్తున్నాడు. నేను అందుకే చెప్తున్నా, అవసరమైతే 3 సెంట్ల భూమి ఇచ్చి ఇంటికి పూర్తిగా ఇల్లు కట్టించి మీకు ఒక విలువైన ఇంటి జాగా ఇండ్లు ఇచ్చే బాధ్యత మాదని మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే రాష్ట్రంలో మొత్తం దోపిడీ అయిపోయింది. ఈరోజు కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొస్తున్నాడు. అది ల్యాండ్ టైటిల్